గణేశాయ నమః, గాయత్రి దేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 10వ తారీఖు ఆగస్టు 2025 నుండి 16వ తారీఖు ఆగస్టు 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, ఇక ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అనట్లేదు కనుక ఆగస్టు 12వ తారీఖున మంగళవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలా మంది వ్రతాన్ని చేస్తూ ఉంటారు, సంకటహర చతుర్థి వ్రతాన్ని. దీనివల్ల ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి దుఃఖమైనా పోతుంది. అయితే ఈ వ్రతం చేసుకోవడానికి పూజారులు దొరకకపోయినా, ఇతర దేశాల్లో ఉన్న వ్రత విధానం తెలియకపోయినా కూడా మీకు వీలుగా దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంకటహర చతుర్థి వ్రతం వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీరు మంత్రాలు కథతో సహా వీడియోలో ఉంటాయి. చక్కగా వీడియో చూస్తూ మీ ఇంట్లో వ్రతం చేసుకోవచ్చు. దానివల్ల మీకు చాలా విశేష ఫలితం. రెండో విషయం, ఆగస్టు 15వ తారీఖున మనకి ఈ యొక్క సప్తమి 4వ శ్రావణ వారం, 4వ శ్రావణ శుక్రవారం వస్తుంది. ముఖ్యంగా అంచేత చాలా విశేషం. ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేటటువంటి మనకి చాలా ఆనవాయితీ. దానివల్ల మనకి ఐశ్వర్యం కురుస్తుంది, అలాగే రుణాలు పోతాయి, దరిద్రం పోతుంది, సకల సంపదలు మనకు కలుగుతాయి. కాబట్టి అలాంటి వరలక్ష్మి వ్రతాన్ని మీరు అందరూ చేసుకోవాలనుకుంటారు, కానీ బ్రాహ్మణులు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని చూస్తూ మీరు చక్కగా మంత్రాలతో సహా కథతో సహా మీకు ఆ వీడియో ఉంటుంది. ఆ వీడియోని వినియోగించుకుని మీ అందరూ కూడా ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు, ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్త, ఎందుకంటే ఆకస్మిక ప్రయాణాలలో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ స్పీడ్గా నడపకండి, లేదా సీట్ బెల్ట్ హెల్మెట్లు పెట్టుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, ఆచితూచి వ్యవహరించండి. ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుతూ మాత్రం ప్రయాణాలు చేయకండి, జాగ్రత్త. ఇక వివాహాది సంబంధాల విషయాల్లో కూడా కుదిరిపోతాయి, ఇంకా అయిపోతుంది అనుకున్నటువంటివి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి తొత్తు జాగ్రత్త. అలాగే మీ పిల్లలు మీ మాట వెనకపోవడము, లేదా చెప్పిన మాట వెనకపోవడము, లేకపోతే వాళ్ళు ఏదో సొంత నిర్ణయాలు తీసుకోవడము, మూర్ఖత్వంగా వ్యవహరించడము, ఇలాంటి వాటి వల్ల కూడా మీకు పిల్లల ఎందుకు కొంచెం చికాకులు కనపడుతున్నాయి. కొంచెం మనశ్శాంతి లేకపోవడం, వాళ్ళు ఏమవుతారా, వాళ్ళ జీవితం ఏమిటి అనేటటువంటి ఆలోచనలతోటి సతమతమయ్యే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్త. ఇక అనవసరమైన గొడవలకు కానీ, లేదా అనవసరమైన తగాదాలకు కానీ, మధ్యవర్తిత్వాలు చేయడం కానీ, మీడియేటింగ్ చేయడం కానీ, ఇలాంటివి మీకు ఈ వారం పనికిరాదు. ఎందుకంటే మీరు మంచి కోసం వెళ్ళినా, అవతల వాళ్ళకి మంచి చేద్దామని వెళ్ళినా మీరే ఇరుక్కుపోతారు, లేకపోతే సమస్యలు ఇరుక్కుంటారు. అలాగే కావలసిన వాళ్ళు దూరం అవుతుంటారు, జాగ్రత్త. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు, దూరాలు జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సమయానికి జరిగే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ పనిని ఆ సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ నాయకులకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పదవిలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త. సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా అసహనానికి గురయ్యే అవకాశాలు మీకు రావాల్సిన వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు, స్థానచలనాలు కనపడుతున్నాయి. అయితే మీ గురించి కొంచెం చెడుగా ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు, మీకు హాని కలిగించే వ్యక్తులు, నమ్మక ద్రోహులు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు తప్పుడు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేసే సమయంలో, వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి, కాబట్టి దీర్ఘకాలిక రోగాలను వారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయండి, మితాహారం తినండి, చక్కగా వ్యవహరించండి. ఇక పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కాబట్టి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు జాగ్రత్త. కొత్తగా అప్పులు చేయవలసిన రావడం, లేదా గతంలో చేసిన రుణాలకి వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఇబ్బందులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడము,
మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, మీరు అనుకున్నది ఒకటి జరిగే పరిస్థితి కనపడుతుంది. ఇక శారీరక వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, అలాగే వివాహేతర సంబంధాల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది. కాబట్టి అలాంటి వారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. వ్యసన పరులకి ప్రమాదాలు కనపడతాయి, జాగ్రత్త. మద్యపాన ధూమపాన వ్యసనాలు తగ్గించేసుకోవాలి. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఎప్పుడు ఏదో రకంగా హాస్పిటల్ వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. టెస్టింగ్లు, స్కానింగ్లు చేయించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్లు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ఏరియాలో కూడా ఈ వారం నరఘోష అధికంగా కనపడుతుంది, అందరికీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ పనులు కానీ, గృహాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోండి. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా కొంచెం ఆలస్యంగానే సాగుతాయని చెప్పొచ్చు. ఇంకా ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము, ఇబ్బందులు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినా, కొత్త వ్యక్తులకు డబ్బులు అప్పు ఇచ్చినా, అరువులు ఇచ్చినా, చేబుదులు ఇచ్చినా కూడా మీరు నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఇక నమ్మక ద్రోహులు పెరిగిపోతుంటారు, జాగ్రత్త. అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలించేలా కనపడలేదు, బ్రేకప్స్ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి మీరు చదివే చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, సరైన ఆశయం అంటే గోల్స్ లేకపోవడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. కాబట్టి శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులు కూడా మీ మీద అందరూ కూడా ఈర్ష్యాద్వేషంతో వ్యవహరిస్తుంటారు, జాగ్రత్త. ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకి భర్తతో విభేదాలు, ఇంట్లో సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలి తప్ప లేకపోతే అక్కడ ఇబ్బందులు పడతారు. వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో DTP చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేకపోతే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము, లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గారులు, ఇలాంటి వాటి వల్ల భయాలు, ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.